ఎప్పుడూ ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు. అదే నిన్ను ఎక్కడైనా ఎప్పుడైనా విజేతగా నిలబెడుతుంది. బ్రతకడం కోసం రాజీ పడే కన్నా మనకు నచ్చేలా బ్రతకడం కోసం యుద్ధం చేయడమే ఉత్తమం. నువ్వు మానసికంగా కృంగిపోవడం మొదలు పెడితే చీమ, దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తాయి. విజయాలకు మూలం నీ మనసు. శాంతంగా నిబ్బరంగా ఉంటే ఏ చింత నిన్నేమీ చేయలేదు మిత్రమా. ఉన్నతంగా ఆలోచించడం అలవాటు చేసుకుంటే మనకు మనమే మార్గదర్శకులుగా మారుతాము. మనసులో ఎలాంటి ఆలోచన ఉంటుందో బయట అలాంటి ప్రవర్తనే కనబడుతుంది. అందుకే మన ఆలోచనలను మనం ఎప్పుడూ మన అదుపులో ఉంచుకోవాలి. జీవితంలో భయం లేకుండా ఆత్మవిశ్వాసం ఉన్నవారు గొప్ప విజయాలు సాధించగలుగుతారు. విజయం ఒక్కరోజులో రాదు, కానీ గుర్తుంచుకోండి మిత్రమా, కష్టంతో పాటు ఓపిక పడితే ఏదో ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. నువ్వు నమ్మింది చేయడం మొదలు పెడితే నీకు నచ్చింది దొరకడం సులువు అవుతుంది. నిన్ను నువ్వు మెచ్చుకోవడానికి ఎప్పుడూ సందేహించకు, ఎందుకంటే అది నీలో ఆత్మస్థైర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఏ కష్టంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు, ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు. గుర్తుపెట్టుకో మిత్రమా. విమర్శలకు అవసరానికి మించి స్పందించడం అనవసరం. గుర్తుపెట్టుకోండి, బరువైన బాధలు మోస్తున్నవాడే విలువైన మాటలు చెబుతాడు. జీవితంలో పాజిటివ్గా ఆలోచించేందుకు మనల్ని మనం ప్రేరేపించుకోవడం ఎంతో ముఖ్యం. దేవుడు మందిరాలలో ఉంటాడో లేదో తెలియదు, కానీ మంచిలో మాత్రం ఉంటాడు. పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణించడు. ఒకవేళ దేవుడు కరుణించినా కర్మ కరుణించదు. గుర్తుపెట్టుకో మిత్రమా. జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. ఊరంతా మిత్రులు లేకపోయినా పర్వాలేదు, కానీ మన ఇంట్లో శత్రువులు ఉండకూడదు. మన ఇంట్లో శత్రువులు ఉంటే ఊరంతా మిత్రులు ఉన్నా మనం ప్రశాంతంగా బ్రతకలేము. తన కోరికలను వాంఛలను జయించిన వ్యక్తి తన అతిపెద్ద శత్రువును జయించిన వ్యక్తి అవుతాడు. జీవితం అనే పుస్తకంలో ఒక్కో పేజీ ఒక్కో అనుభవాన్ని నేర్పిస్తుంది. అందులో కొన్ని తీయనైన మధురానుభూతిని కలిగిస్తాయి, మరికొన్ని చేదైన స్మృతులుగా మిగులుతాయి. ఏదేమైనప్పటికీ జీవితంలో మంచి, చెడు, సుఖం, దుఃఖం రెండూ ఉంటాయి. మంచితో కూడిన సుఖం అందరితో పంచుకోవాలి అనిపిస్తుంది. చెడుతో కూడిన దుఃఖం ఒంటరిగానే భరించాల్సి వస్తుంది. ఇదే జీవిత సత్యం. గుర్తుపెట్టుకో మిత్రమా. నీకు విలువ ఇచ్చే మనిషి ఏనాడు నిన్ను కోల్పోయే పరిస్థితి తెచ్చుకోకు. నీ సంతోషానికి నువ్వు తప్ప ఇంకెవరూ కారణం కాదనే విషయం గ్రహించు. సాధించలేనేమో అన్నది భయం, సాధించగలను అన్నది నమ్మకం. భయం కంటే నమ్మకం చాలా గొప్పది. మిత్రమా, ఎదుటి వ్యక్తికి నీపై నేరుగా గెలిచే సత్తా లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. కొంతమందికి మీతో అవసరం తప్ప మీరు అవసరం లేదు. ఒంటికి ఆరోగ్యం, మనసుకి ఆనందం, ఈ రెండూ ఉన్నవాళ్లే ప్రపంచంలో అత్యంత అదృష్టవంతులు. అడవిలో వేటగాడు మూగజీవుల్ని వేటాడడానికి ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. సమాజంలో కొందరు వ్యక్తులు మనుషుల్ని వేటాడడానికి నమ్మకద్రోహం అనే ఆయుధాన్ని ఉపయోగిస్తారు. వేటగాడు మూగజీవిపై పెట్టిన గురి తప్పుతుందేమో, కానీ ఒక వ్యక్తి మనిషిపై పెట్టిన నమ్మకద్రోహం అనే ఆయుధం గురి మాత్రం తప్పదు. మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన ప్రక్కన లేనోడు, పట్టించుకోనోడు మనోడు ఎలా అవుతాడు మిత్రమా. బాధ మనిషిని మార్చేస్తుంది, కొందరిని మౌనంగా, మరికొందరిని కఠినంగా. ఎదుటి వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులు ఉన్నాయనే విషయాన్ని
గాలికి వదిలేస్తారు. నిజమనే వెలుగు ముందు నీడ నిలబడలేదు. అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకు. కాలమే వారికి తగిన రీతిలో జవాబు చెబుతుంది. అజ్ఞానం దుర్వాసన లాంటిది. నీకు తప్ప అందరికీ తెలుస్తూనే ఉంటుంది. చెమట అనే సిరాతో లక్ష్యాన్ని వ్రాసేవారి జీవిత పుస్తకంలో ఖాళీ ఉండదు. శ్రద్ధతో చేసే పనులు క్రమపద్ధతిలో ఉండడమే కాదు, పనిచేసే వ్యక్తికి ఏకాగ్రత, అనుభవ సారాన్ని ఇస్తుంది. మనిషికి జీవితంలో నిజంగా కావాల్సింది ఆప్యాయత, అనురాగం. అవి దొరికిన నాడు మనసు ఆనందంగా ఉంటుంది. ఖర్చులోనైనా, ప్రయాణాలలోనైనా ప్రణాళిక అవసరం. సాధ్యమైనంత వరకు ఈ చిన్న జీవితంలో అన్ని బంధాలను గౌరవిద్దాము, అందరినీ అభిమానిద్దాము, అందరితో కలిసి ఉందాము. మీరు ఇష్టపడే వారి చేతులు పట్టుకోవడం వలన శారీరక నొప్పి, ఒత్తిడి మరియు భయం నుండి ఉపశమనం పొందవచ్చు. మనం అప్పు చేస్తే జాగ్రత్త అవసరం. తప్పు చేస్తే సరిదిద్దుకోవడం అవసరం. లేకుంటే రెండూ మనల్ని ముంచేస్తాయి. పిరికివాళ్ళు ప్రయత్నాలను మొదలుపెట్టరు, బలహీనులు పూర్తి చేయరు, బలవంతులు విడిచిపెట్టరు. మనిషి నేర్చుకున్నదే విజ్ఞానం కాదు, ఆ మనిషి నుంచి బయటకు వచ్చిందే విద్య. ఎదుటివారిని ఆగం చేయాలని చూసినా, నాశనం చేయాలని చూసినా భగవంతుడు నీకు అదే గతి పట్టేలా చేస్తాడు. గుర్తుపెట్టుకో. మిత్రమా, మీ మార్గంలో గోతులు తవ్విన వారికి కృతజ్ఞతలు తెలుపండి. ఎందుకంటే మీరు దూకడం నేర్చుకున్నది వారి వల్లే కదా. అందం అనేది అర్థం చేసుకునే మనసులో ఉంటుంది, అర్థం లేని అహంకారంలో కాదు. అందమనేది నవ్వే పెదవిలో లేదు, బాధను దాచుకునే హృదయంలో ఉంది. అందమనేది అవమానించే గుణంలో లేదు, ప్రేమతో అందించే గొప్ప మనసులో ఉంది. అందమనేది శరీరానికి సంబంధించినది కాదు, స్వచ్ఛమైన మనసుకు సంబంధించింది. గుర్తుపెట్టుకో మిత్రమా. మిత్రమా, మనశ్శాంతిగా బ్రతకాలంటే ఏదీ ఎక్కువగా తీసుకోకూడదు, ఎవరినీ ఎక్కువగా చదవకూడదు, ఎక్కడ నా సొంతం అనే భావన ఉండకూడదు. ఏం జరిగినా దానికొక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరిగిందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ సమయం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది మిత్రమా. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కొంచెం ఓపిక పట్టు చాలు.